G20 సమ్మిట్ నిర్వహణలో భారీ స్థాయిలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలపై నిజాలు వెలుగులోకి రావాలంటూ సమగ్ర విచారణ జరిపించాలని అసెంబ్లీలో బలంగా డిమాండ్ చేసిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు. ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అధికారులు ఉండాలి, రెవెన్యూ నుంచి అధికారులు ఉండాలి, అలాగే ఏపీఐఐసి నుంచి ఇండస్ట్రియల్ ల్యాండ్ సంబంధించినటువంటి దాని నుంచి కూడా ఉండాలి అధ్యక్ష, ఇరిగేషన్ నుంచి కూడా. దీనివల్ల ఏమవుతుందంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇప్పుడు ఏమంటే ఒక డిపార్ట్మెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకో డిపార్ట్మెంట్ అడ్డుపడేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కనుక టీడీఆర్ని త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకొని మనం ప్రజలకు న్యాయం చేయాలనుకున్నప్పుడు, లేకపోతే రోడ్డు విస్తరణ చేయాలి, ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టుగా చేయాలన్నప్పుడు ఒక కాంప్రహెన్సివ్ పెద్ద కమిటీని ఒక స్టేట్ లెవెల్లో ఒక కమిటీ ఫామ్ చేయాలి. ఆ స్టేట్ లెవెల్ కమిటీ అంటే నిర్ణయాలు తీసుకునేటువంటి కమిటీ సార్, లేకపోతే దీనికి పరిష్కారాలు రావు అధ్యక్ష. చాలామంది రోడ్డు విస్తరణలో ల్యాండ్ పోయి అదే నాకు రాలేదని చెప్పి గతంలో కూడా గత సెషన్లో కూడా మేము మాట్లాడాం. కనుక ఒక కమిటీ ఫామ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే గాజువాక జోనల్ ఆఫీస్ సంబంధించి కూడా ఇది చాలా అక్కడికి వెళ్తే చాలా దీనాత్ స్థితిలో కనిపిస్తుంది. అది ఫ్లోరింగ్ అంతా పగిలిపోయి, అలాగే ఇప్పుడు సేవలు కూడా చాలా పెరిగినాయి అధ్యక్ష. కనుక బిల్డింగ్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని, దాని ఇంకా కొంచెం మోడర్నైజ్ చేయాలని చెప్పేసి ఈ విధంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మంత్రి గారి దృష్టికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. దాంతోపాటు మనకి ఈ వాటర్ కూడా అధ్యక్ష, ఇందులో వెలగపూడి గారు చెప్పినట్టుగా అసలు విశాఖపట్నానికి ఎంత వాటర్ వస్తుంది, ఎంత సప్లై అవుతుంది, ఎందుకంటే ఈ మధ్యకాలంలో గత 1 yearగా వాటర్ సమస్యలు బాగా కంప్లైంట్స్ వస్తున్నాయి. దాని మీద కూడా మంత్రి గారు దృష్టి సారించారని చెప్పి తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, ఇది విశాఖపట్నానికి సంబంధించింది, అందరూ వద్దండి, వేరే మంత్రి గారి అనుమతితో ఆయన ఒక్కరికి అవకాశం. మీ కాకినాడకి విశాఖపట్నానికి లింక్ ఏంటి? వైజాగ్ నుంచి కాకినాడ దాకా లింక్ పెట్టేశారని అప్పుడు. అధ్యక్ష నమస్కారం అధ్యక్ష, ధన్యవాదాలు. ఈ టీడీఆర్ బాండ్స్ విషయంలో గతంలో మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు రోడ్డు విస్తరణ జరిగినప్పుడు వారికి నష్టపరిహారం కింద ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. కానీ గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో భూములు లేకుండా భూమి ఇచ్చినట్టుగా చూపించి టీడీఆర్ బాండ్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి సార్. మీకు కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది, కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అదే 15 నెలలు కావస్తుంది మన ప్రభుత్వం వచ్చి. ఎంక్వైరీ జరిగింది, విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది, కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు అధ్యక్ష. జీవీవి సత్యనారాయణ ఎంపీ గారు, ఎంఈవి సత్యనారాయణ ఎంపీ గారు లెటర్ సిఫార్సు మేరకు కాకినాడలో అవకతవకలు జరిగాయని ఆ రోజు కంప్లైంట్ చేస్తే రిజిస్టర్గానే సస్పెండ్ చేశారు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అదేవిధంగా కమిషనర్ని మార్చేశారు. కానీ తప్పు చేసిన వ్యక్తి పైన విజిలెన్స్ ఎంక్వైరీ జరిగినప్పుడు కూడా ఇప్పటి వరకు ఎటువంటి రిపోర్ట్లు బయట పెట్టలేదు, చెప్పలేదు, చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష, ప్రభుత్వాన్ని మంత్రులను కూడా దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఆ రిపోర్ట్స్ ఏమొచ్చినాయి కూడా మీ ద్వారా తెలియపరచమని కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు ఆయన చెప్తారు అధ్యక్ష. చెప్పలేమండి, మళ్ళీ మీరే మాట్లాడతారా అధ్యక్ష, జీవీఎంసీలో మొత్తం శాంక్షన్ పోస్టు అంటే ఒరిజినల్గా శాంక్షన్ చేసినప్పుడు 3,821 ఉన్నాయి అధ్యక్ష. అయితే ఈరోజు అదే 010 కింద శాలరీస్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ 3,821లో 1937 అధ్యక్ష. అయితే అధ్యక్ష వార్డు సెక్రటరీస్ ఎంత అపాయింట్ చేశారు అధ్యక్ష. మొత్తం వాళ్ళు 4,359 మంది ఉన్నారు అధ్యక్ష, 572 సచివాలయాల్లో. వీళ్ళు కాకుండా ఆప్కాస్లో 4,761 మంది, మొత్తం ఈరోజు జీవీఎంఎస్లో 10,557 మంది మొత్తం ఉన్నారు అధ్యక్ష. ఒరిజినల్ శాంక్షన్ అయితే 3,821 అధ్యక్ష. అయితే జీవీఎంసీ ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ స్టాఫ్ కూడా కావాల్సి వచ్చారు. అయితే ఇప్పుడున్న ఏదైతే వార్డు సెక్రటరీస్ని, యాక్చువల్గా వార్డు ప్లానింగ్ సెక్రటరీస్ని టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ గాను, వార్డు అమ్యూనిటీ సెక్రటరీస్ని ఏఈలు గాను, వార్డు వెల్ఫేర్ సెక్రటరీస్ని కమ్యూనిటీ ఆర్గనైజర్స్ గాను,
శానిటేషన్ సెక్రటరీస్ని శానిటరీ ఇన్స్పెక్టర్, పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్స్గా వాడుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ని ట్యాక్స్ కలెక్షన్స్కి, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్గా ఉపయోగిస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఈ మధ్య వీళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వటం కోసంగా ఫైల్ కూడా క్యాబినెట్కి తెచ్చాం అధ్యక్ష. అయితే మిగతా డిపార్ట్మెంట్లో ఈ వార్డు సెక్రటరీస్ కూడా ఉంది అని యాక్చువల్గా కొంతమంది మంత్రులు ఆ ఇష్యూ ఎత్తడం వల్ల ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేస్తాం, సబ్ కమిటీ మంత్రులతో అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఒకేసారి తీసుకురమ్మన్నారు. అది త్వరలో చేస్తామని తెలియజేస్తాం. అది చేయటం వల్ల యాక్చువల్గా ఈ ఏఈలు అదేవిధంగా బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ ఆ పోస్టులు ఫిల్ అవుతాయి అధ్యక్ష. తర్వాత విశాఖపట్నంలో ఈరోజు తీసుకుంటే అధ్యక్ష డ్రైన్స్ తీసుకుంటే టోటల్ రిక్వైర్మెంటు 4,863 కిలోమీటర్లు కావాలి అధ్యక్ష. దానికి కానీ ఉండేది 3,583 కిలోమీటర్లు అధ్యక్ష. ఆన్గోయింగ్ వర్క్స్ చిన్నవి పెద్దవి కలిసి 193 కిలోమీటర్లు అధ్యక్ష. బ్యాలెన్స్ 1086 కిలోమీటర్లు అధ్యక్ష బ్యాలెన్స్ చేయాల్సింది. అదే అనకాపల్లిలో తీసుకుంటే 10.21 కిలోమీటర్లు యాక్చువల్గా బ్యాలెన్స్ వర్క్ చేయాల్సింది అధ్యక్ష.